బరువు పెరుగుతున్నారా? యాక్ని, పింపుల్స్ బాగా వస్తున్నాయా? హెయిర్ బాగా సన్నంగా అయిపోతుందా? పీరియడ్స్ చాలా ఇర్రెగ్యులర్ గా ఉన్నాయా? అయితే అది పీసీఓడి అయి ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మంది పీసీఓడితో బాధపడుతున్నారు. కానీ శుభవార్త ఏంటంటే పీసీఓడిని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తో, మంచి డైట్, ఎక్సర్సైజ్ తో ఫుల్లీ కంట్రోల్ చేయొచ్చు. జాగ్రత్తగా వినండి. పీసీఓడి ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? రోజుకి పీసీఓడి ప్లేట్ అంటారనమాట. అంటే మీరు తినే ప్లేట్ ఎలా ఉండాలి అంటే దాన్ని 4 భాగాలుగా చేయండి. ఫస్ట్ భాగం ఫైబర్, క్యారెట్ కానీ, కీరా కానీ, బెల్ పెప్పర్ కానీ. రెండో భాగం ప్రోటీన్, మన ఎగ్స్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, పన్నీర్ కానీ. మూడో భాగం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే కిన్వా, మిల్లెట్స్ బెస్ట్. వైట్ రైస్, వీట్ బ్రెడ్, వైట్ బ్రెడ్, పాస్తా అవి అస్సలు తినకూడదు. ఇంకా మేము రైస్ తినకుండా ఉండలేమంటే బ్రౌన్ రైస్ ఓకే, బట్ దయచేసి వీట్ దయచేసి తినకండి. ఫస్ట్ క్విన్వా లేకపోతే మిల్లెట్స్, ఇంకా ఉండలేమంటే బ్రౌన్ రైస్ ఓకే. 4వ భాగం ఏంటంటే హెల్దీ ఫ్యాట్స్ అంటే మన నట్స్, వాల్నట్స్, బాదం పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు, ఆవకాడో, ఇవన్నీ తీసుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుంది అనమాట మన డైట్. వీటన్నిటితో పాటు టీ, కాఫీ మానేయాలి. దాని బదులు గ్రీన్ టీ వితౌట్ షుగర్ తీసుకోవాలి. ఇవే కాకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే క్యాన్ లో ఉన్న ఫుడ్ చాలా స్టైల్ గా మంచిగా ప్యాక్ చేస్తే దాన్ని ఎక్కువ వాడడం, అలాంటివి అసలు చేయకూడదు. ఎస్పెషల్లీ ఇప్పుడు అందరూ 0 క్యాలరీ డ్రింక్స్ తాగుతున్నారు. అబ్బా ఇది ఇందులో క్యాలరీ లేదు, సూపర్ డ్రింక్ అని. బట్ అందులో ఆ టేస్ట్ ఎలా వస్తుంది? ఆర్టిఫిషియల్ స్వీట్నర్ యాడ్ చేయడం వలన, దాన్నే ఆస్పార్టేమ్ అంటారు. దాని వలన మీ బ్రెయిన్ లో ఏజింగ్ పెరిగిపోయి ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది అనమాట. సో అవి అసలు తినకూడదు. సో అవి తినడం మానేసి, తాగడం మానేసి మంచిగా గ్రీన్ టీ తాగుతూ ఈ పీసీఓడి ప్లేట్ అన్నది కలర్ఫుల్ ప్లేట్ చక్కగా మీరు ఎవ్రీడే తింటే, దాంతో పాటుగా 7 to 8 hours స్లీప్, సూర్య నమస్కారాలతో స్ట్రెచ్చింగ్ చేసుకుంటే పీసీఓడి ఈజీగా ట్రీట్ చేయొచ్చు. పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.